మీరు ఈ కథ వినే ఉంటారు కదా. ఒక రోజు రాజ్యసభలో అందరూ ఉండగా రాజు 3 ప్రశ్నలు అడుగుతాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఎటువైపు చూస్తున్నారు అని. అయితే ప్రశ్నలకు అందరూ చాలా విధాలుగా సమాధానం చెప్తారు కానీ రాజుకు అంత తృప్తి అనిపించదు. అయితే ఒక బాలుడు వచ్చి, మహారాజా మీ ప్రశ్నలకైతే సమాధానం చెప్తాను గాని ఒక షరతు అంటాడు. ఏమిటి అంటే, చెప్పేవారు గురుస్థానంలో ఉండాలి కాబట్టి నేను మీ సింహాసనం మీద కూర్చుంటాను, మీరు ఎదురుగా నుంచోవాలి అంటారు. రాజు సరేనని చెప్పి ఎదురుగా వచ్చి నుంచుంటాడు. మహారాజా నేను ఈ ప్రశ్నకి ఒకటి సమాధానం ఇస్తాను, ఒక దీపం తెప్పించండి అంట. అనగానే వెంటనే ఒక రాజు దీపం తెప్పించి దాన్ని వెలిగిస్తారు. మహారాజా చెప్పండి, ఈ దీపం యొక్క వెలుగు ఎటువైపు వెళ్తుంది అనగానే రాజు చాలా నవ్వుతూ, ఇదెక్కడి ప్రశ్న, దాని వెలుగు నలుదిక్కులా వ్యాపిస్తుంది కదా అని అనగానే ఆ బాలుడు కూడా నవ్వి, అలానే దేవుడు కూడా నలుదిక్కులు చూస్తూ ఉంటాడు మహారాజా, కేవలం ఒక దిక్కు మాత్రమే కాదు అని అంటాడు. సో మిగిలిన 2 ప్రశ్నలకి ఆ బాలుడు ఎలా సమాధానం చెప్పాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.